హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చూసినారు కదా, అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. ఈరోజైతే శుక్రవారం అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నారు. అమ్మవారికి అయితే యాటని కోస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే కూరడి దగ్గర బెల్లపన్నం అట్లా పెట్టినారు. అమ్మవారిని పూజించడానికైతే పంతులు వచ్చినాడు. సో ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చూడండి. ఇక్కడనైతే అమ్మవారికి పూలు అల్లుతున్నారు. ఇంకా వంటలు కూడా స్టార్ట్ చేసినారు. అమ్మవారికి అయితే గుడాలు, మటన్ అట్లా పెడతారు నైవేద్యం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అమ్మవారి పాటలతో చాలా బాగా చేసినాడు పంతులు అయితే. ఇప్పుడైతే అమ్మవారిని అలంకరించడం అయిపోయింది. ఇప్పుడైతే యాటను కోస్తున్నారు. అది జడితిచ్చిన తర్వాతనే కోస్తారు దాన్ని. చాలా పెద్ద మేక, 5 సంవత్సరాల మొక్కు అన్నమాట ఇది. 5 సంవత్సరాల నుండి దాన్ని అట్లనే ఉంచినారు అమ్మవారి పేరు మీద. సో అది జడితిచ్చిన తర్వాత దాన్ని అయితే కోసి అమ్మవారికి పెట్టి తర్వాత అందరు తింటారు. సో తెలంగాణ సైడ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడైతే పంతులు అందరికీ తెల్లబొట్టు పెట్టి శరణ్ శరణ్ అంటున్నాడు. అది ఆ వర్డ్ ఓన్లీ దేవుడు పెట్టుకున్నప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఇక్కడైతే అందరూ మేక జడితిస్తుందని వెయిట్ చేస్తున్నారు. కానీ అందరిని చూసి మేక ఆగమైంది. కానీ వాళ్ళేమో ఏం తప్పైందో అని మళ్ళీ మొక్కుతున్నారు. మా అక్క వాళ్ళు మందిని చూసి జడితిస్తలేదని మళ్ళీ అందరు బయటకు వచ్చినారు. ఇంకా మా ఊళ్ళో అయితే అందరూ మా చిన్నబావ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. ఇంకా అంతే కదా, పండగ అంటే హడావిడి ఉంటుంది. పండగ అయిన దగ్గర అని మా అక్క వాళ్ళ యారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. అందరు చెట్ల కింద అట్లా కూర్చున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను మా సోని అయితే మొత్తం ఊరంతా తిరుక్కుంటూనే ఉన్నాము. మేమిద్దరం కలిస్తే అసలు రచ్చ అవుతుంది. ఒక్కరు మొక్క దగ్గర ఉండము, ఎటో ఒకకే వెళ్ళాలి అన్నట్టే ఉంటుంది. సేమ్ నా మైండ్ సెట్ మా సోనిది సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. మేము అట్లా తిరిగి వచ్చేసరికి అయితే పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ దేవుడి దగ్గర ముందట పెట్టినారు చూడండి కుండ, దాన్ని కూరడు కుండ అంటారు. అది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది. మా చుట్టాలు అయితే ఆల్మోస్ట్ అందరు వచ్చినారు. చాలా రోజుల తర్వాత అందరినీ కలిసిన. కానీ వీడియోనైతే అందరినీ తీయలేకపోయినా, నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేస్తా. పిల్లలు కూడా కూర్చుంటారు. ఇక్కడనైతే అందరము బొట్టు పెట్టించుకుంటున్నాము. శరణ్ అనుకుంటా. ఇది ఓన్లీ శుక్రవారం అమ్మవారు ఉన్నాళ్ళు మాత్రమే పెట్టించుకుంటారు. మాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా పెట్టించుకున్నా. సో బొట్టు పెట్టి కంకణం అయితే కడుతున్నాడు పంతులందరికీ కూడా. శుభరక్ష కంకణం ధర్మ కంకణం దీర్ఘామాయు. ఓం శ్రీ లక్ష్మీ కంకణం శుభరక్ష కంకణం ధర్మ కంకణం దీర్ఘామాయు. ఓం శ్రీ లక్ష్మీ కంకణం శుభరక్ష కంకణం ధర్మ కంకణం. ఇట్లనైతే అందరికీ కంకణాలు కట్టేసినాడు. కంకణాలు కట్టిన తర్వాత అమ్మవారికి అయితే పాటలు పాడినాడు పంతులు. ఇంకా నైట్ అయితే ఎక్కువ భజన చేస్తారు. నేను నైట్ వీడియోనైతే తీయలేదు. నైట్ ఫుల్ వర్షం పడిన ఉండే, ఇంకా దేవాంశతో వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది. నైట్ ఇంకెక్కువ ఉంటుంది హడావిడి దేవుడు పెట్టుకున్న దగ్గర. ఇప్పుడైతే అమ్మవారికి మంగళారతి ఇస్తున్నారు. గంగా యమున సరస్వతి శాస్త్రాగజే నుముత్ర సుందరి. గంగా యమున సరస్వతి శాస్త్రాగజే నుముత్ర సుందరి. అంగువాగవి ధర్మ గురు సంగుజయమీలవేణి. మంగళం శ్రీ జనని మాయమ్మ మమ్మాయి చండి. మంగళం శ్రీ జనని మాయమ్మ హరిహరాధుల మాతవోయమ్మ మమ్మ గ్రహించి చండి. మంగళం శ్రీ జనని మాయమ్మ మమ్మాయి చండి. మంగళం శ్రీ జనని మాయమ్మ. త్రిశూలధారి వైద్యులను కాపాడే పరమ పావని జగజ్జనని.
పార్వతి నవి దుర్గా వరసతో నైవేద్యములు పాపలోపుల చూపు నిలిపి పాలు నేతురుకోతుమమ్మ మంగాళమిదిగో మమ్మాదేవి మంగాళమిదిగో అమ్మా పూజా దైవములు తెచ్చిమమ్మ పూలాహారములు జాజి పువ్వులు జామ ఫలములు మేము వాడి బియ్యాలు వాసి వాపికతో నీకు మేము వాడి బియ్యాలు వాసి కనుమూలు కొడుకాలు నీ ఓడి నీకుదు మమ్మ మంగళమనరే శ్రీ కన్యక పరమేశ్వరికి మంగళమనరే శ్రీ కన్యక పరమేశ్వరికి మంగళమనరే నేను కొండన. సో ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.